వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు సమంజసమే, హైకోర్టు తీర్పు. అయోధ్య రామ మందిరానికి భద్రత పెంపు. హైదరాబాద్లోని కొనుగోలుదారులను మోసం చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీపై కేసులు. హిందీ తెలుగు మీడియాల్లోనూ వైద్య విద్య, మోదీ నిర్ణయం. ప్రభాస్లా జుట్టు పెంచుకుంటాం, పర్మిషన్ ఇవ్వండి. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు నమోదు చేస్తే తప్పేం లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కేసులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని సూచించింది. కాగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని విజయబాబు హైకోర్టులో పిలివేయగా ధర్మాసనం ఇవాళ విచారించింది. అయోధ్య రామాలయంపై దాడి చేస్తామని ఖలిస్తానీ నేత పన్నును బెదిరించారు. నవంబర్ 16 లేదా 17వ తేదీన రామమందిరంలో రక్తపాతం సృష్టిస్తున్నట్లు వార్నింగ్ ఇచ్చారు. నవంబర్ 18వ తేదీన రామ్ వివాహ ఉత్సవం జరగనున్నది. ఈ ఉత్సవానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో సీసీటీవీలను అమర్చారు. రామ జన్మభూమి కాంప్లెక్స్ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. కంట్రీసైడ్ రియల్టర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా మోకిలాకు చెందిన వెస్ట్ అండ్ గ్రీన్స్ గేటెడ్ కమ్యూనిటీకి చెందిన విల్లా యజమానులు ఫిర్యాదు మేరకు వారిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. జీహెచ్ఎంసీ నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి తమకు విల్లాలు అమ్మారని రంగారెడ్డి జిల్లా మోకిలాకు చెందిన వెస్ట్ అండ్ గ్రీన్ గేటెడ్ కమ్యూనిటీ చెందిన విల్లా యజమానులు ఫిర్యాదు చేశారు. కాగా కంట్రీసైడ్ రియల్టర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్స్పై 420 ఆర్థిక నేరాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి త్వరలో హిందీ సహా ఇతర భారతీయ భాషల్లో వైద్య విద్యను అందించాలని నిర్ణయించామని ప్రధాని మోడీ అన్నారు. మాతృభాషలో దీనిని అందించడమే తమ లక్ష్యమన్నారు. దీనితో దళితులు, గిరిజనులు, ఓబీసీలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లలో మరో 75,000 మెడికల్ సీట్లు పెంచుతామని హామీ ఇచ్చారు. దేశంలో ఎయిమ్స్ ఆసుపత్రులను 24కు పెంచామని గుర్తు చేశారు. బీహార్లో 12,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన ఆరంభించారు. ఆహారం బాలేదనో లేక వార్డెన్ల గురించో రెసిడెన్షియల్ విద్యార్థులు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ వరంగల్ జిల్లాలో తమకు ప్రభాస్లాగా హెయిర్ స్టైల్ కావాలని అబ్బాయిలు, చీర కట్టుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని అమ్మాయిలు ఫిర్యాదుల బాక్సుల్లో లేఖలు వేశారు. భావాలను వ్యక్తపరచడం సరైందే అని, కానీ ఈ విద్యార్థుల అభ్యర్థనలు ఆసక్తికరంగా ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. ఇదంతా సోషల్ మీడియా ప్రభావమే అని నిపుణులు అంటున్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.